ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినాయక చవితి వేడుకల మధ్య దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గాంధీ సెంటర్ లో వినాయక మండపం పక్కనే ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ కుమార్ నివాళులు అర్పించారు. ఇంతవరకు అన్ని సజావుగానే జరిగాయి. కానీ వర్ధంతి సభలో భాగంగా అన్నదానం విందులో చికెన్ బిర్యానీ వడ్డించటమే వివాదానికి దారితీసింది. వినాయక మండపం పక్కనే మాంసాహారం వడ్డించడం సరికాదని పలువురు అభ్యంతరం చెప్పినా పోలీసుల మాటల్ని కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో సిఐ స్వయంగా జోక్యం చేసుకొని వాటర్ క్యాన్లు, వంట సామాగ్రి స్టేషన్ కు తరలించారు. ఈ సంఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో భక్తులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా స్పందించారు. చివరికి గణేష్ మండపం పక్కనే బిర్యానీ ఎందుకు, ఇంకా ఎక్కడైనా పెట్టవచ్చు, పంతాలకు పోయి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం పెద్ద చర్చగా మారింది.